సువార్త 9వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాము. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెనో, వీడా వీనిని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని కీళ్ళు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించు ఉండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెతడును ఎవడనో పనిచేయదు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి, ఉమ్ముతో బురద వేసి చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సీలోయమున మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చిను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కారా అనేది. వీడే అని కొందరును, వీడు కాదు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అనెను. వారు, నీ కనులెలాగూ తెరవబడని వాడిని అడగగా, వాడు, యేసును ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి, నీవు సీలోయను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడని అడగగా, వాడు, నేను ఎరుగనెను. అంతకుముందు గుడ్డివాడై ఉండినను వారు పరిసయ్యుల యొద్ద తీసుకొని పోయి, యేసు బురద చేసి వాని కనులు తెరిచిన దినము విశ్రాంతి దినం. వాడు ఎలాగూ చూపు పొందినో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కుని చూపు పొందుతున్న వారితో చెప్పును. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఎలాంటి శుచిక్రియలు ఎలాగో చేయగలరనిది. ఇట్లు వారితో భేదము పుట్టింది. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గూర్చి ఏమనుకుంటున్నావని అడగగా, ఆయన ఒక ప్రవక్త అని అనెను. వాడు గుడ్డివాడయ్యండి చూపు పొందని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగారు. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడిగా పుట్టినని మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరగము. ఎవడు వీని కనులు తెరిచినో అదియో మేము ఎరగము. వీడు వయసుకు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకున్నాడని వారితో అనేది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పేది. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునే యెడల వారిని సమాజ మందిరం నుండి వెలివేత్తమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండేది. ఈరోజు ఈ గుడ్డివాని యొక్క అనుభవాల్లో మనము దృష్టించుకునే వారంగా ఉందాం. ఈ గుడ్డివాడు చుట్టూ కొంతమంది కనబడుచున్న వారుగా ఉన్నారు. ఎవరు వీరు అంటే, ఈ గుడ్డివాని చుట్టూ శిష్యులు ఉన్నారు. ఈ గుడ్డివాడిని ఎవరిని చూస్తున్నారండి? శిష్యుల దృష్టిలో గుడ్డివాడు ఎలాగున్నాడు? మొదటి మాట. 2, గుడ్డివాని చుట్టూ తల్లిదండ్రులైన వారు. తల్లిదండ్రుల దృష్టిలో ఎలాగ కనపడుచున్నారు? గుడ్డివాని దృష్టిలో పొరుగువారు, శాస్త్రులు, పరిసయ్యులు కనపడుచున్నారు. వీరి దృష్టిలో గుడ్డివాని దృష్టిలో చుట్టూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో కనపడుచున్నాడు అనే విషయం గురించి మనము ధ్యానము చేసుకుందాం. ఈ 4 అనుభవాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ 4 వ్యక్తుల యొక్క దృష్టిలో ఎవరున్నారు? గుడ్డివాని చుట్టూ చెప్పండి. శిష్యులు ఉన్నారు మొదటిగా. 2, గుడ్డివాని చుట్టూ ఎవరు ఉన్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. గుడ్డివాని చుట్టూ పొరుగువారు, ఇరుగువారు, శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు ఉన్నారు. ఇప్పుడు గుడ్డివాని చుట్టూ యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. వీరిలో గుడ్డివాడు ఎలా కనపడుతున్నాడు? గుడ్డివాని దృష్టిలో
ప్రభువు ఎలాగో కనపడుతున్నాడు అనే విషయాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పుట్టి గుడ్డివాడు అని రాయబడి ఉన్నది. కానీ బైబిల్ గ్రంథంలో మధ్యలోకి వచ్చేపాటికి ఈ గుడ్డివాడు చూపు పొందుకొనెను అని స్పష్టంగా కనబడుచున్నది. అంటే యేసు దగ్గర పరిష్కారము దొరకని సమస్య అంటూ ఏదీ లేదు. అది పుట్టి గుడ్డితనమైనా సరే, నీవు కానీ నేను కానీ దేవుని దగ్గరికి వస్తే పరిష్కారం కానీ సమస్య అంటూ కూడా ఏదీ లేదని చెప్పకనే చెబుతున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ గుడ్డివాని చుట్టూ శిష్యులు కనబడుచు ఉన్నా. ఈ శిష్యులు గుడ్డివాని చూచి, బోధకుడా, వీడు గుడ్డివాడిగా ఉండడానికి వీడు కారణమా, వీడి తల్లిదండ్రులు కారణమా? అంటే వీడు చేసిన పాపము కారణమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కారణమా అని అంటున్నవారుగా ఉన్నా. పాపము ఎవరినైనా శిక్షిస్తుంది. పాపము తల్లిదండ్రులు చేసిన శిక్షిస్తుంది, ఆ బిడ్డలు చేసిన శిక్షిస్తుంది. పాపానికి ఏమి ఉన్నది అంటే శిక్ష అనేది ఉన్నది. పాపానికి ఏముంది? శిక్ష అనేది ఉన్నది. అందుకంటున్నాడు, అయ్యా వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అని అడుగుచున్నవారుగా ఉన్నారు. ఎవరు ఈ పాపాన్ని చేసిన వారుగా ఉన్నారు అంటే పాపానికి ఏమి ఉందని ప్రత్యేకంగా చెప్తున్నాడు? శిక్ష ఉందని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు వెళ్ళి సీలోయను కోనేటిలో కడుక్కమని చెప్తూ ఉంటే ఈ గుడ్డివాడు తన సమస్య కంటే వెళ్ళమని చెప్పిన ప్రభువు గొప్పగా కనిపించాడు కాబట్టి అతడు సీలోయను కోనేటిలోకి వెళ్ళి ఆ బురదను కడుక్కున్నాడు కాబట్టి చూపును పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క శిష్యుల దగ్గరికి వద్దాం. శిష్యుల దృష్టిలో గుడ్డివాడు ఎలాగ ఉన్నాడు? అయ్యా వీడు పాపము చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపము చేశారా అని అంటున్నవారుగా కనపడుచున్నారు. అంటే పాపానికి ఇక్కడ ఏమో ఉంది అంటున్నాము, శిక్ష అనేది ఉన్నది అంటున్నాం. మన జీవితంలో కూడా ఏదో ఒక నష్టం ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక కన్నీరు ఉంటుంది, ఏదో ఒక దుఃఖం ఉంటుంది. మన బాధలో మనం ఉంటూ మనం కాలాన్ని గడుపుతూ ఉంటే మన చుట్టూ చేరిన వారు, మనల్ని పరామర్శించడానికి వచ్చిన వారు అందరూ అంటారు, ఏమిటబ్బా నీకే ఎట్లాంటి బాధ కలిగింది, నీకే ఎట్లాంటి నష్టం కలిగింది, నువ్వే ఇంత జీవితంలో నష్టపోయావు, దీని అంతటికి కారణం ఏమిటంటావు అంటూ ఉంటా. ఆ ఇంటిలో ఆ యజమాని చనిపోయిన వాడుగా ఉన్నాడు. చనిపోయిన వాడుగా ఉన్నప్పుడు తన భర్త చనిపోయాడని భార్య గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంది. తండ్రి చనిపోయాడని బిడ్డలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. కంటిన పుట్టిన కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆధారం పోయిందని వారు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన వారందరూ కూడా వీడు ఏడుపును చూశారు. అయ్యో పాపం అన్నారు. ఇప్పుడు ఊసుపోక మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకు చచ్చిపోయాడంట? భార్య తినంగా చూడలేదంటావా? కొడుకులు మాట వినటం లేదంటావా? తల్లిదండ్రులు పద్దాక కూతురికే రాసిచ్చేస్తానంటున్నారు ఆస్తి, అందుకే చచ్చిపోయాడు అంటావా? ఒకరేమో తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ చావు ఇంట్లోనే ఆ శవాన్ని పక్కన పెట్టుకొని ఆ తల్లిదండ్రులకు వినపడుతుందన్న కనీస ఇంగిత జ్ఞానము కూడా లేకోకుండా ఒకరేమో తల్లిదండ్రులకు వినపడేలాగా మాట్లాడతారు. ఒకరేమో భార్యకు వినపడేలాగా ఈమె సరిగ్గా చూడలేదండి, బతుకున్నప్పుడు ఆయమన్న కూడి పెట్టలేదండి, కేకేసి ఎప్పుడు చూసినా తిట్టుపోసేదండి అని ఆ భార్యను గురించి మాట్లాడతారు. వీళ్ళు సరిగ్గా మాటలేదండి, ఎప్పుడు చూసినా డబ్బు అని పీక్కు తినేవాళ్ళండి అని కొడుకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ చాలామంది వారికి కలిగిన దుఃఖం గురించి ఎవరు మాట్లాడరు, బాధను గురించి మాట్లాడరు, కానీ ఆ సంఘటన జరగడానికి కావలసిన కారణాల గురించి మాట్లాడతారు. ఈరోజు నువ్వు ఎవరింటికి వెళ్ళినా కూడా, పరామర్శకు వెళ్ళినా సరే, లేకపోతే ఆదరించడానికి వెళ్ళినా కూడా వారి యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు మాట్లాడే తప్ప ఆ దుఃఖానికి కారణమైన విషయాల గురించి నువ్వు మాట్లాడవద్దు. శిష్యులైన వారు వీడు గుడ్డివాడు, వీడి గుడ్డితనం గురించి మాట్లాడాలి. కానీ వీరేం చేస్తున్నారు? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీరుడు కాడమా, వీడి తల్లిదండ్రులు కారమా, వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అని వాడి గుడ్డితనానికి కలిగిన కారణాల గురించి వారు మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఈరోజు నీవైనా నేనైనా సరే ఎలాగున్నా శిష్యులైన వారు ఏం చేస్తున్నారంటే, శిష్యులైన వారి యొక్క దృష్టిలో
వీరు ఎలాగున్నాడంటే గుడ్డివాడిగా లేదు. ఈ గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏమిటి? వీడి పాపమా, వీడి తల్లిదండ్రుల పాపమా అన్నట్లుగా శిష్యులైన వారి యొక్క దృష్టిలో వీడు కనపడుచున్నా. ఈరోజు మన జీవితంలో రోగము కానీ, నష్టము కానీ, బాధ కానీ, కన్నీరు కానీ ఏదైనా సంభవించిందంటే, అపజయం కానీ సంభవించిందంటే వీడు చేసిన పాపమేరా, అందుకే వీడికి ఈరోజు ఇట్లాంటి దుస్థితి పడింది అంటూ ఉంటా. అట్లాంటి అవివేకులతో మనం వాదన పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మన జీవితంలో రోగం వచ్చినా, అపజయం వచ్చినా, కన్నీరు వచ్చినా, నష్టం వచ్చినా ప్రతిదానికి పాపము కారణము కాదు. ఎలాగూ మీరు చెప్పగలుగుతారు ఈ మాట? వాడు చేసుకున్నదే ఇప్పుడు వాడు పొందుకున్నారంటారు, కానీ ప్రతిదానికి పాపము కారణము కాదు. యోబు యొక్క విషయంలో మనం చూసుకున్నట్లయితే యోబు యొక్క విషయంలో చాలా నష్టం జరిగింది. ఆర్థికంగా నష్టం జరిగింది, ఆరోగ్యపరంగా నష్టం జరిగింది, అట్లాగే పశు సంపద, భూ సంపద, ఏ సంపద అయితే కలిగిన సంపద విషయంలో నష్టం జరిగింది, బిడ్డల విషయంలో నష్టం జరిగింది, అదేవిధంగా వ్యక్తిగతంగా నష్టం జరిగింది, అన్ని విషయాల్లో కూడా నష్టం జరిగింది. ఇప్పుడు యోబు ఏదైనా పాపం చేశాడా? యోబు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చి యోబును శోధించడం ప్రారంభించారు. అరే అసలు నీవేం పాపం చేసావురా చెప్పు, మాకు తెలియకుండా ఏ పాపం చేశావు, ఏ తప్పు చేశావు అని ఎలీఫజు తర్వాత బిలహదు తర్వాత జోహరు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా యోబుని ఏం చేస్తున్నారంటే శోధించడం ప్రారంభించారు. నువ్వు ఏ పాపం చేశావో అందుకే నీకు ఎట్లాంటి గతి పట్టింది, మాకు చెప్పకుండా, మాకు తెలియకోకుండా ఏ నడక నడిచావో అని ఆదరించడానికి వచ్చిన వారు, ఓదార్చడానికి వచ్చిన వారందరూ కూడా యోబు చుట్టూ ఎలాగున్నారంటే బాధకులుగా మార్చబడ్డారు. కానీ వాక్యము 42 అధ్యాయాలు ఉండే యోబు గ్రంథంలో, ఈ 42 అధ్యాయాలు కూడా ఏమని చెప్తున్నాయి అంటే యోబుకు కలిగిన బాధ కానీ, నష్టము కానీ అది ఏదైనా సరే పాపం వల్ల కలగలేదు. దీనికి జవాబు బైబిల్ గ్రంథంలోనే ఎక్కుద్దాం. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ఆ దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించును. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. ఎవరితో కలిసి వచ్చాడట? గట్టిగా వినండి. దేవదూతలతో అపవాది కలిసి వచ్చును. ఇప్పుడు చదవండి. ఆ యెహోవా ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి, అన్నిటికంటే గొప్ప మాట చూడండి, భూమి మీద అతని వంటి వాడెవడనో లేడు. ఎవరి సర్టిఫికెట్ ఇస్తుంది? దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో స్నేహితులు వచ్చారు. ఈ స్నేహితులు ఎలాగున్నారంటే దప్పిక తీర్చని నీళ్ల ప్రవాహంలాగా ఉన్నారు, నీళ్ల బావిలాగా ఉన్నారు. కనిపించేది నీళ్ల బావే, కానీ అది దప్పిక తీర్చే విధంగా వీరి యొక్క ఓదార్పు అనేది కనపడడంలా, ఉన్న గాయాన్ని ఇంకా రేపే విధంగానే కనపడుతుంది. ఏం పాపం చేశారా నువ్వు, నీకు ఎట్లాంటి గతి పట్టింది అని చివరికి యోబు కూడా ఒక కాన్రాని మాట భార్య గురించి మాట్లాడిన వాడిగా ఉన్నాడు. నేను పాపం చేస్తే నా భార్య అట్లా అయిపోద్దని. అంతటి క్షోభ స్నేహితులు పెట్టించినవా. ఇతని బాధ ఒకటి, చుట్టూ చేరిన మనుషులు నీ బాధకి కారణం ఏమిటని శోధించే విధానం ఒకటి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి చనిపోయిన వాడిగా ఉన్నాడు. చనిపోయి వారు దుఃఖంతో ఉంటే ఇంటికి వచ్చిన వారందరూ కూడా, ఇదిగో మీరు మీ మరుగుదొడ్డు అక్కడికి ఉంది, బజారు గుమ్మ ఇట్లా ఉంది, ఈ తలుపు ఇట్టు ఉంది, కిటికీ ఇట్టు ఉంది, ఇదిగో ఫ్రిడ్జ్ ఈ మూల ఉంది, బీరువా ఈ మూల ఉంది, అందుకే చచ్చిపోయాడు మీ ఆయన, అందుకే మీ ఆయన చచ్చిపోయాడు. అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నుంచి అట్టాగా ఉందా? ఎన్ని అప్పుడే చచ్చిపోవాలి వాళ్ళ ఆయన, నిజంగా దానికి అంత శక్తి ఉంటే. ఇప్పుడు బాధక కారణం గురించి, ఇప్పుడు బాధపడుతున్న వారిని ఓదార్చడం కాదు, ఇప్పుడు కొత్త అనుమానాలు పెడతారు. ఇప్పుడు వీళ్ళన్నీ ఏం చేయాలంటే మార్చుకోవాలన్నమాట. ఉన్న డబ్బులన్నీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఆర్థకర్పూలంలాగా అమలు చేయాలి వీళ్ళ అనుమానాలకి. ఇప్పుడు గుడ్డివాడు చుట్టూ ఉన్న శిష్యులు రోగం గురించి మాట్లాడుతున్నారా, రోగానికి కలిగిన కారణం గురించి మాట్లాడుతున్నారా? చెప్పండి. ఈరోజు మనం ఎవరినైనా పరామర్శించడానికి వస్తే
వాడిని పరామర్శించాలా, వాడికి పట్టిన గతి గురించి, దానికి గల కారణాల గురించి గుచ్చి మాట్లాడాలా? శిష్యుల్లో ఉన్న తత్వం ఇదే. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి కారణమా, వీడి తల్లిదండ్రుల కారణమా? ఏదో కారణం జరిగింది, వాడు గుడ్డివాడిగా పుట్టాడు. అది మార్చలేదు కదా. నువ్వు చేయగలిగింది ఏమిటి? వాడిని ఏదైనా సరే నీ మాటల చేత, లాలన చేత వాడిని ఓదార్చను. కానీ శిష్యుల దృష్టిలో గుడ్డివాడు ఈ విధంగా పాపిగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? పాపిగా కనపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏబునేమంటున్నాడు? భూమి అంతట మీదను ఇతని వంటి వాడు ఎవడు? అతడు యథార్థవంతుడును నీతిమంతుడు. అంటే మన జీవితంలో కలిగే ప్రతి నష్టానికి, కష్టానికి, బాధకి పాపము కారణము కాదు అని ఏబు జీవితం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్పాడా లేదా? అర్థమవుతుందా? మీరెవరూ కూడా తొందరపడి ఏ విషయంలో ఎవరిని ఏ మాట అనవద్దు. వాడు చేసుకున్న దానికి వాడు అనుభవిస్తున్నాడు రా, వాడి పాపం రా, వాడు చేసిన పని రా, అందుకే ఈ తిప్పలు పడుతున్నాడు రా అని మీరు నోటి మాటతో మీరు ఎవరిని ఏ మాట అనవద్దు. ప్రతిదానికి వానికి పాపము కారణము కాదు. ఏబు జీవితంలో ఏబునంటున్నాడు, భూమి మీద ఇతడి వంటి వాడు ఎవడూ లేడు, కానీ అతనికి ఏమొచ్చింది? నష్టము వచ్చింది. అది పాపమా? పాపం కాదు. దేవుడు శోధించడానికి, దేవుడు పరీక్షించడానికి అతని జీవితంలో ఆ శ్రమలను అనుమతించాడు. ఇప్పుడు శిష్యుల దృష్టిలో గుడ్డివాని యొక్క కోణము ఇలాగూ కనబడుచు ఉన్నది. ఈరోజు నీవు మాట్లాడిన మాట రేపటి దినమున నీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఏ మనిషిని గురించి అయితే చులకనగా, ఏ మనిషిని గురించి అయితే హేళనగా, ఏ మనిషిని గురించి అయితే తక్కువగా, ఏ మనిషిని గురించి అయితే ఇబ్బందికరంగా ఏ మాట అయితే నువ్వు మాట్లాడావో, మాట్లాడిన ప్రతి మాట రేపు నీ ఎదురుగా వచ్చి నీతో మాట్లాడుతుంది. ఆ రోజు నువ్వు అన్నావే మాట, మరి నీకేంటి, నువ్వేంటి అని ఆ మాట నీకు ఎదురుగా వచ్చి మాట్లాడు. నాని లెస్సైన పలుకును. నానేం పలుకుతాడు? లెస్సైన పలుకులు పలుకుతాడు. మా అజ్ఞానం ఏం చేస్తారంటే అవివేకంగా ఎదుటివారిని కోపము రేపు మాటలు పలికించేవాడుగా కనపడుచుంటారు. చచ్చిన వారు బాధలో, చచ్చిన వారు ఆ కుటుంబస్తులు ఉంటే ఈయన వచ్చి మాట్లాడే మాటలు ఏం చేస్తాయి అంటే ఆ వ్యక్తులు మరింత దుఃఖాన్ని కలిగి. శిష్యులు ఎలాంటి వారంటే రోగం గురించి మాట్లాడడంలా, మనలో చాలామంది నష్టం గురించి, చావు గురించి మాట్లాడరు, దాని కారణాల గురించి మాట్లాడేవారుగా ఉంటారు. నీవు ఎలాంటి వాడివి? రోజు చాలామంది ఏం చేస్తున్నారు? కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, పొద్దుపోక ఒడ్డును కూర్చున్న వాళ్ళు ఉంటారు, తెల్ల చొక్కా మీద బురద వేసేవారు ఉంటారు, ఎట్లాగైనా వారి వీధిలో లాగాలని కూర్చోనే వారు ఉంటారు. వారందరి మాటలు పట్టుకుని ఉన్నట్లయితే నీ జీవితంలో ఎన్నడూ కూడా ముందుకు వెళ్ళలేవు. మొదటి విషయం నేను చెప్తున్నాను, ఇతడు ఆ శిష్యుల దృష్టిలో ఎలాగున్నాడు? ఆ యొక్క కారణాలు వెతికేవాడుగా ఉన్నారు శిష్యులు. రెండవదిగా ఇప్పుడు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయము ప్రారంభ వచనము 9వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వాడును, పొరుగువారును అంతకుముందు చూచిన వారును వీడు భిక్షకుడు, చదవండి, భిక్షమెత్తుకుని వాడనియు అనిరి. వీడే అని కొందరును, వీడు కాదు అని కొందరును, వీడు పోలిన వారని కొందరును అనిరి. అంటే పొరుగువారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చూస్తున్నారు చూడండి. పొరుగువారేమో మనల్ని చూసే విధానం వేరు, దేవుడు మనల్ని చూసే విధానం వేరు. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా మనల్ని అసూయతో చూస్తుంది, ద్వేషంతో చూస్తుంది. మన కష్టంతో మనం ఎదుగుచూ ఉంటే ప్రపంచం ఎప్పుడు కూడా అసూయతో వీడు ఎప్పుడు కూలిపోతాడా, వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, వీడికి ఒరిగే ప్రత్యేకమైన లాభం అంటూ ఏమి లేదు, వీడు కూలిపోవడం వల్ల కానీ, నాశనం అయిపోవడం వల్ల కానీ వీడు గొప్పవాడయ్యే విధానం ఏమి లేదు. కైనా ఒక పైచార్జికమైన ఆనందంతో ప్రపంచం ఎప్పుడు కూడా మనల్ని ద్వేషంతోనే చూస్తుంది. అందుకే వీడు అని కొందరు, వీడు కాదు అని కొందరు, గుడ్డివారని ఒకడు, గత్యంతరం లేనివాడని ఒకడు ఏం చేస్తున్నారంటే అసూయతో ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఈ గుడ్డివాడిని చూస్తున్నారు. కానీ ప్రభువు మాత్రం ఈ గుడ్డివాడిని చూసే విధానం వేరుగా ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన గనక మనం చూస్తే మన పరిస్థితి, మన స్థితి మార్చబడుతుంది. హల్లెలూయా. మనుషులు చూస్తే నీ స్థితి మారుతుందో లేదు, కానీ దేవుడు గనక మనల్ని చూస్తే మన పరిస్థితి ఖచ్చితంగా మారుతూ ఉంటుంది.
ఇక్కడ 9వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాము. వీడైనను దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. వీడు ఎలాగ పుట్టాడంటండి? గుడ్డివాడిగా పుట్టెను. గుడ్డివాడు. ఇప్పుడు యేసు వాని వైపు చూచాడు. యేసు వాని వైపు చూచాడు. ఆయన అంటాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే దేవుడు గుడ్డివాడిని చూచే కోణం చూడండి. మనుషులైన వారు ఏమంటున్నాడు? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశారా, వీరి కన్నవారు పాపం చేశారా అని వాడు పరామర్శించడానికి బదులు కారణాలు వెతికేవారుగా ఉన్నా. కానీ దేవుడు ఏమంటున్నాడు? వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కాదు, దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టింది. అంటే దేవుని యొక్క క్రియలు తాను సృజించిన సృష్టి కంటే, అంటే మానవులు దేవుని యొక్క క్రియలు చూడడానికి సృష్టి సరిపోతుంది. కానీ తన యొక్క క్రియలు సృష్టి కంటే ఎక్కువగా మానవుని ద్వారా ఇతరులకు ప్రత్యక్షపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సృష్టి పరిమాణ క్రమాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిలో సూర్యుడు ప్రతిరోజు ఉదయించే క్రమాన్ని చూసినప్పుడు, అస్తమించే క్రమాన్ని చూసినప్పుడు, ఋతువులు చూసినప్పుడు, సూర్యుడికి ఎంత దూరంగా నడవాలి, ఎన్ని రోజులు సూర్యుడు చుట్టూ తిరగాలి, ఎన్ని రోజులు తన చుట్టూ తాను తిరగాలి అని దేవుడు తాను చేసిన సృష్టిని మనం ధ్యానం చేసుకున్నప్పుడు తన యొక్క ప్రత్యక్షత కనపడుతుంది. కానీ అంత సృష్టి మన ఎదుట ఉన్నా కూడా దేవుడు నరులకు తన యొక్క ప్రత్యక్షతను ఎవరిలో చూపించడానికి ఇష్టపడుతున్నాడు అంటే మనుషులలో తన యొక్క ప్రత్యక్షతను చూపడానికి ఇష్టపడుతున్నాడు. సృష్టిలో తన ప్రత్యక్షతను చూపించడం కంటే మనుషుల ద్వారా తన ప్రత్యక్షతను ఇతరులకు చూపించడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే గుడ్డివాడు ఇతడు ఎందుకు చూపు లేనివాడుగా ఉన్నాడంటే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచడానికి. దేవుని యొక్క పనితనము నీలో నాలో కనపడడానికి మనలో ఏదో ఒక లోపము వచ్చింది. ఈరోజు నిన్ను నన్ను చూచినప్పుడు, రక్షణ పొందిన మనల్ని చూసినప్పుడు, దేవుని వాక్యం ఎరిగిన మనల్ని చూసినప్పుడు, సహవాస అనుభవం కలిగిన మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క పని యొక్క ప్రత్యక్షత మనలో కనపడాలి. నిజంగా నీలో నాలో దేవుని యొక్క పని ప్రత్యక్షత కనబడుచు ఉన్నదా? దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, నేను బోధ చేస్తున్నానని చెప్పుకుంటున్నాం, మీరు సంస్కారపు అనుభవం కలిగిన వారు కానీ చెప్పుకుంటున్నా, కానీ దేవుని యొక్క పని ప్రత్యక్షత నీ ద్వారా నా ద్వారా ఇతరులకు మనం ఎంతవరకు చూపించగలుగుతున్నాం? కానీ దేవుడు ఈ గుడ్డివాని ద్వారా తన ప్రత్యక్షతను ఇతరులకు తెలియపరచడానికి గుడ్డివాడిని ఒక సాధనంగా ఉపయోగించుకుని గొప్ప ధన్యత ఎవరు పొందుకున్నాడు? వాడు గుడ్డివాడే, కానీ దేవుని యొక్క పని యొక్క ప్రత్యక్షతను ఇతరులకు తెలియజేయడానికి దేవుడే అతన్ని ఒక సాధనముగా ఎన్నుకున్నాడు. అటువంటి ధన్యత దేవుడు మనకి కలగజేయును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవు అతని గూర్చి ఏమనుకుంటున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త. ఇప్పుడు గుడ్డివాని దృష్టిలో దేవుడు ఎలాగున్నాడు? గుడ్డివాని దృష్టిలో, ఇందాక ఎవరి దృష్టిలో గురించి మాట్లాడుకున్నాం? శిష్యుల దృష్టిలో గుడ్డివాడు ఎలాగున్నాడు? మొదటి మాట. 2, ప్రభువు దృష్టిలో గుడ్డివాడు ఎలాగున్నాడు? 3వ మాట. గుడ్డివాని దృష్టిలో దేవుడు ఎలాగున్నాడు? ఈయన నీవు ఎవరు అనుకుంటున్నావు? ఈ అధ్యాయం అంతా కూడా దృష్టి గురించే మాట్లాడుతుంది. 9వ అధ్యాయం అంతా మనుషుల దృష్టి, ప్రభు దృష్టి, గుడ్డివాని దృష్టి, తల్లిదండ్రుల దృష్టి, పరిసయ్యుల దృష్టి, శాస్త్ర దృష్టిని గురించే మాట్లాడుతుంది. అందుకే ఈరోజు ఈ యొక్క అధ్యాయం గురించి మాట్లాడుతున్నా. మొదటిగా శిష్యుల యొక్క దృష్టిలో ఇతడు పాపిగా కనబడటానికి కావాల్సిన కారణం వెతుకుతున్నారు. ప్రభు దృష్టిలో దేవుని యొక్క ప్రత్యక్షతను కనబరచుటాకే ఈ గుడ్డివాడుగా పుట్టాడు అంటున్నాడు. ఇప్పుడు గుడ్డివాడి దృష్టిలో ప్రభు ఎలాగున్నాడు? ఈ గుడ్డివాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఒక ప్రవక్త అనెను. ఆయన ఒక ప్రవక్త. 9వ అధ్యాయం 7వ వచనం, అయ్యా నువ్వు సీలోకి వెళ్ళు, బురదం చేసి కడ్డి మీద రాసి సిలువైన కోనేట్లోకి వెళ్ళు, ఆ కోనేట్లోకి వెళ్ళి కడుక్కో,
కడుక్కుంటే ఖచ్చితంగా నువ్వేం పొందుతావు? చూపును పొందుతావు అని అంటున్నవాడుగా. 11వ వచనం. ఆడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సీలోయైన కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పిన. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతుంది. 14వ వచనం. బురద చేసి వాని కన్నులు ఇందాడ చూపు పొందుకున్నాడు, ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి. 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున, అంటే ఇక్కడ కూడా కన్నులు తెరవబడిన అనుభవం. 20వ వచనము. అందుకు వాని తల్లిదండ్రులు, మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదము. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా గమనించారు, వీడు గుడ్డివాడిగా పుట్టాడని మేము ఎరిగాం, వీడు మా కుమారుడే. ఇప్పుడు వీడి కన్నులు వచ్చాయని మేము ఎరిగాం. అంటే తల్లిదండ్రులు కుమారులు ఏమి గమనించారు? ఒక మార్పు గమనించారు. వాడు గుడ్డివాడు నుంచి చూపు పొందినవాడిగా ఉన్నాడు అని ఒక మార్పును గమనించారు. వాడు గుడ్డివాడిగా పుట్టాడు, కానీ ఇప్పుడు చూపు పొందుకున్నాడు. కానీ మాకు కారణమైతే తెలియదు. ఈరోజు దేవుని యొక్క స్పర్శ తగలక ముందు గుడ్డివాడు ఒకలాగున్నాడు, దేవుని యొక్క స్పర్శ తగిలిన తర్వాత గుడ్డివాడు ఒకలాగున్నాడు. అతనిలో ఒక దైవికమైన మార్పు అనేది కనబడుచున్నది. ఈరోజు రక్షణ పొందుకున్నాము అని మనం చెప్పుకుంటున్నాము కదా, ఇప్పుడు నీలో ఉన్న మార్పు నువ్వు గమనించావా? నీలో కలిగిన మార్పును ఇతరులు గమనిస్తూ ఉన్నారా? రక్షణ గురించిన నిశ్చయత ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనబడాలి. నీ మనస్సాక్షి నీలో కలిగిన మార్పును గురించి నీకు అనుకూలంగా మాట్లాడుతుంది, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నీవు మార్పు పొందాను అంటున్నావు, రక్షణ పొందానని పైకి చెప్పుకుంటున్నావు, కానీ నీ మనస్సాక్షిని వ్యతిరేకంగా నువ్వు చేసేదేమిటి అని నీకు వ్యతిరేకంగా మాట్లాడుచుంటుంది. ఒకవేళ రక్షణకు అనుకూలంగా నువ్వు మాట్లాడితే నీ మనస్సాక్షి అంటుంది, మరింతగా నువ్వు దేవునిలో ఎదగాలి, దేవునికి సాక్షార్థంగా నిలవాలి అని మనస్సాక్షి చెప్తుంది. గుడ్డివాళ్ళలో ఒక స్పష్టమైన మార్పు కనబడుచు ఉన్నది. దేవుని యొక్క స్పర్శ తగలక మీద ఒక విధంగా ఉన్నాడు, దేవుని యొక్క స్పర్శ తగిలిన తర్వాత ఒక రకంగా కనపడుచున్నాడు. మొదటిగా అతడు బహిరంగంగా అతడు అన్నిటినీ చూచుచున్నవాడుగా ఉన్నాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయము 12వ వచనము. పౌలు గారు ఏమంటున్నారు చూడండి. పూర్వము దోషకుడునో హింసకుడునో హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఈ పూర్వం ఎలాగున్నాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ ఇప్పుడు ఇతనిలో కలిగిన గొప్ప మార్పు ఏమిటంటే దేవుని యొక్క పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాడిగా కనపడతాడు. ఇంకొంచెం లోతుగా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దృష్టి మనసులో విరోధ భావము గలవారై ఉండినను మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచును. గతకాలమందు ఎలాగున్నారట? దేవునికి దూరస్తులుగా. ఇప్పుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను దేవుని ఎదుట నిలబెట్టడం వలన ఇప్పుడు వీరు ఎలాగ తయారయ్యారు? దేవునికి సమాధానకరముగా. అంటే ఒక గొప్ప మార్పు ఈ కొలస్సీ సంఘంలో కనపడుతుంది. తెస్సలోనిక సంఘంతో కూడా పౌలు గారు అంటారు, ఇంతకుముందు మీరు ఎలాగున్నారు, ఇప్పుడు మీరు ఎలాగున్నారు, స్పష్టమైన మార్పు నాకు కనబడుతుంది అంటున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనంకి వచ్చేద్దాం. వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సీలోయను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పెను.
అతడు వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని నిన్నో చూపు పొంది తిని అని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది గుడ్డివాడు? క్రీస్తుకు విరోధులతో మాట్లాడుతున్నాడు, పరిసయ్యుల దగ్గర మాట్లాడుతున్నాడు, శాస్త్రుల దగ్గర తాను చూపు పొందానని మాట్లాడుచూ ఉన్నాడు. శ్రద్ధగా వినండి. దేవునికి విరోధంగా ఉండే వారి దగ్గర మాట్లాడుతున్నాడు, పరిసయ్యుల దగ్గర మాట్లాడుతున్నాడు, శాస్త్రుల దగ్గర మాట్లాడుతున్నాడు. పొరుగు వారందరూ, ఇరుగు వారందరూ వీడు వాడు కాదు అనే వారందరి ఎదుట మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క గుడ్డివాడు తన జీవితంలో జరిగిన స్వస్థత కార్యము గురించి పొరుగువారి దగ్గర, పగవారి దగ్గర, విరోధుల దగ్గర, శాస్త్రుల దగ్గర దేవుని యొక్క నామానికి ఇతడు ఏం చేస్తున్నాడంటే సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చూపు పొందకముందు అతడు ఎవరి దగ్గర ఇట్లా మాట్లాడలేదే. చూపు పొందిన తర్వాత ఇతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువుని గురించి అతడు మాట్లాడుచున్నాడు. నోటితో అతడు ఏం చేస్తున్నాడు? సువార్తకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడ్డారో, ఆదివారం నాడు విశ్రాంతి దినమని ఇట్లాంటి పనులు చేస్తారు, ఈ దేవుని కుమారుడే కాదు, పంపిన వాని కుమారుడే కాదని ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ఎదుటే ప్రభువుని గురించి ఇతడు సాక్షార్థంగా మాట్లాడుచున్నాడు. అంటే గుడ్డివాని దృష్టిలో ప్రభువు ఎంత గొప్పగా ఉంటే విరోధుల ఎదుట ఇంత చక్కగా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నది గుడ్డివాడు ఎన్ని రోజులండి? ఆ ఒక్కరోజే. ఉదయం 10 గంటలకి గుడ్డివాడి జీవితంలో దేవుడు తారసపడ్డాడు. ఈ 2 గంటలకి మరలా తన జీవితంలో స్వస్థత పొందుకున్నాడు. దేవుని తెలుసుకుంది ఆ రోజే. ఆ ఒక్క రోజులోనే దేవునిలో అతడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క జ్ఞాన విషయంలో అతడు వృద్ధి చెందుతున్నాడు. కొన్ని గంటల్లోనే దైవికమైన జ్ఞాన విషయంలో అతడు ఎలాగున్నాడంటే వృద్ధి పొందుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాని దృష్టిలో దేవుడు ఎలాగున్నాడో మనము కొంచెం లోతుగా వెళదాం. ముందు పౌలు గారి దగ్గరికి వద్దాం. అపోస్తలులు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. ఇప్పుడు పౌలు గారి చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు మొదటగా దాన్ని ఏమన్నాడు? ఒక వెలుగు అంటున్నాడు పౌలు గారు. ఇంకొంచెం లోతుగా వద్దాం. దేవుని జ్ఞాన విషయంలో పౌలు గారు ఎట్లా ఎదిగాడు? మొదటగా వెలుగు అంటున్నాడు. 22వ అధ్యాయం 6వ వచనం. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కు సమీపించిన, మరలా ఇక్కడ దమస్కే చూడండి. దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి ఇందాక ఏమన్నాడు? ఒక వెలుగాను. ఇప్పుడేమన్నాడు? గొప్ప వెలుగు. దేవుని జ్ఞాన విషయంలో ఆ వెలుగుని ఎట్లా సంబోధిస్తాడు? మొదటేమో వెలుగు అంటున్నాడు, ఇప్పుడేమో గొప్ప వెలుగు. 26వ అధ్యాయము 13వ వచనము. 26:13. రాజా మధ్యాహ్నముందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. 3 చోట్ల వెలుగే కనపడుతుంది. మొదటి సందర్భంలో దేవుని యొక్క జ్ఞాన విషయంలో ఒక వెలుగు అంటున్నాడు. 2వ సందర్భంలో గొప్ప వెలుగు అంటున్నాడు. కానీ 3వ సందర్భంలో ఏమంటున్నాడు? ఒక ప్రకాశమానమైన వెలుగు. అంటే పౌలు గారి దృష్టిలో దేవుని యొక్క జ్ఞానం విషయంలో ఏ విధంగా ఎదుగుతున్నాడు చూడండి. వెలుగు నుంచి గొప్ప వెలుగుగా, గొప్ప వెలుగు నుంచి ప్రకాశమానమైన వెలుగుగా. ఇప్పుడు ఈ గుడ్డివాని దగ్గరికి వద్దాం. ఈ గుడ్డివాడు దేవుని జ్ఞాన విషయంలో దేవుడు గుడ్డివాని దృష్టిలో ప్రభు ఎలాగున్నాడు? 9వ అధ్యాయం 11వ వచనము. యేసు అను ఒక మనుష్యుడు. మొదటగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్లా మొదలుపెట్టాడు? ఒక మనుష్యుడితో మొదలుపెట్టాడు. 17వ వచనము. కాబట్టి మరలా గుడ్డివాంత అతడు నీకు కన్నులు తెరిచినందున నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త. ఇప్పుడు గుడ్డివాడు యొక్క దృష్టిలో ప్రభు ఎలాగన్నాడు? మొదటగా ఒక మనుషుడుగా. ఇప్పుడు 2వ సందర్భంలో ఆ గుడ్డివారితో మాట్లాడే వారితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యేసు ఎలా కనపడుతున్నాడు? ఒక ప్రవక్తగా. ఇప్పుడు 31వ వచనము.
దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును. ఆయన వారి మనవిని ఆలకించుడు. నేను పాపి మనవిని ఆలకించడం అనుకున్నా, నేను పాపిని అంటున్నాడు అంటే ఎదుటి ఉన్నవారు ఎవరని? ఇప్పుడు ఇద్దరు తోటకోళ్ళు ఉన్నారు, పెద్ద మంచిది కాదు అంటే అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు నేను పాపిని అన్నాడంటే ఎదుటివాడు ఎవరు? పరిశుద్ధుడు. ఎదుటివారు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే పాపి మనం ఆలకించను అనుకున్నాను, కానీ దేవుడు పాపుల మనమును ఆలకించుతున్నాడు అంటున్నాడు. అంటే గుడ్డివాని దృష్టిలో ఇప్పుడు ఒక మనుష్యుడు నుంచి కాసేపటికి అతడు ఎలా చూస్తున్నాడు? ఒక ప్రవక్తగా. ఒక ప్రవక్త నుంచి గుడ్డివాడు కాసేపటికి ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధుడిగా చూస్తున్నాడు. ఇంకొంచెం లోతుగా 38వ వచనము. అంతట వాడు ప్రభువా. ఇందాక స్టార్టింగ్లో ఏమన్నాడు? మనుష్యుడు. రెండవ సందర్భంలో ప్రవక్త, మూడవ సందర్భంలో పరిశుద్ధుడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మనుషుడితో మొదలుపెట్టిన ఇతని యొక్క వ్యాఖ్యానము ఆఖరికి ప్రభువును గురించిన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పూర్తిగా ఎరిగిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువ అన్నదాకా ఇతడు ఆత్మీయమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు కూడా పిలుపు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువును గురించిన శ్రేష్టమైన జ్ఞానమును గురించి, అంటే ప్రభువును గురించిన శ్రేష్టమైన జ్ఞానము గురించి నేనేం చేస్తున్నాను తెలుసా? సమస్తమును నష్టముగాను ఎంచుకొనుచున్నాను అంటున్నాను. ఈరోజు దేవుని జ్ఞానాన్ని మనము తెలుసుకునే విషయంలో సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నప్పుడు ఆయన ఒక మనుష్యుడు స్థాయి నుంచి ఏ స్థాయి వరకు నీకు కనబడతాడు? ప్రభువా అని పిలిచే స్థాయి వరకు ఆయన నీ కన్నులకు కనబడతాడు. హల్లెలూయా. గుడ్డివాని దృష్టిలో ఉన్న ప్రభువుని గురించి మనము ఇప్పుడు ధ్యానం చేసుకున్న వారుగా ఉన్నాం. ఇప్పుడు 3 అనుభవాలు నేర్చుకున్నాం. మొదటి అనుభవం ఏమని చెప్పాను? అక్కడ ఉన్న శిష్యుల దృష్టిలో గుడ్డివాడు ఎలాగూ కనబడుచున్నాడు అంటే వాడికన్న కారణానికి వెతికేవాడిగా కనపడుతున్నాడు. ఏం వెతుకుతున్నారండి? లోపాలు వెతికే మనుషుల మధ్య ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నాడు? దేవుని యొక్క మహిమ ఇతని యందు ప్రత్యక్షపరచబడడానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. ఆ గుడ్డివాని దృష్టిలో ప్రభువు ఎలాగున్నాడు? ఒక మనుషుడిగా మొదలైన ప్రభు యొక్క ప్రస్థానము చివరికి ఒక ప్రభువుగా సంబోధించేంతటి అనుభవంలోకి గుడ్డివాని దృష్టిలో ప్రభువు మార్చబడిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాని చుట్టూ ఎవరు ఉన్నారు అంటే విమర్శకులకు కోణంలో గుడ్డివాడు ఎలాగూ ఉన్నాడు? విమర్శల కోణంలో నువ్వేనా? వీడని ఒకరు, వీడు కాదని ఒకరు, వాడు గుడ్డివాడని ఒకడు, వాడు చూపు పొందాడని ఒకరు అని అనేక మంది విమర్శకులు ఏం చేస్తున్నారు అంటే ఇతను చూస్తున్నవారు. మొదటేమో లోపాలు వెతికేవారు ఉన్నారు ఈ గుడ్డివాని చుట్టూ. ఇప్పుడేమో ఎదుటివాని క్షేమాన్ని ఓరవలేని మనుషులు ఉన్నారు. వీళ్ళ బాధ ఏమిటి? వీడి కన్నులకు చూపు వచ్చిందన్న బాధ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడన్న బాధ. కొంతమందికి కొన్ని కడుపు మంటలు ఉంటాయి. ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగినా ఆ కడుపు మంట తగ్గదు. ఎన్ని గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఆ కడుపు మంట తగ్గదు. ఇప్పుడు కొంతమంది విరోధులు ఉన్నారు. నీకు చూపు ఎలాగొచ్చింది? ఇంతకుముందు నువ్వు గుడ్డివాడు కదూ అని అంటున్నా. నీకు ఎవరు చూపించాడు? ఎందుకంటే వాడు యేసు నాకు చూపు ఇచ్చాడు అని చెప్పగానే వెంటనే ఆ విరోధులు ఆయన మీద నెపం మోపాలి. ఆదివారం నాడు నీకు ఎట్టా చూపునిస్తాడు రా? ఇవాళ విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా. గుడ్డివాడికి ఆయన చూపెట్లా ఇచ్చాడు? ఆయన పంపినవాడు ఈయన కాదు, ఈయన దొంగ ప్రవక్త అని ఆయన మీద నింద వేయడానికి విరోధైన వారు ఏం చేస్తున్నారంటే సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మనుషులు ఉంటారు. జరిగిన పని మంచిదా కాదా అనేది ఎవరు చూడరు. ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎందుకు చేసావు అంటూ ఉంటారు.
వాస్తవంగా పని జరిగిపోయింది. జరిగిపోయిన పని మంచిదా కాదా, జరిగిపోయిన పని మంచిదా కాదా అని చూడరు. ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అంటే ఈ మాటలు పని గురించి, జరిగిన పనిలో మంచి గురించి కాకోకుండా ఈ మాటలు కనుక వస్తున్నాయి అంటే వారిలో ఏముందంటే చెప్పే కదా, అసూయ ఉంది, ద్వేషం ఉంది. ఈ కడుపు మంటకి ఏ మందు లేదు, ఈ కడుపు మంటకి ఏ మందు లేదు. ఇప్పుడు ఈ విరోధులు, అసూయపరులు ఈ గుడ్డివాడిని చూచే కోణము ఎలాగుందంటే ఎదుటివాని క్షేమాన్ని ఏమాత్రము కూడా ఓరవలేని వారుగా ఉన్నా. ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టిలో గుడ్డివాడు ఎలాగున్నాడు చూడండి. 9వ అధ్యాయం 21వ వచనం. వీడు మా కుమారుడనియు, ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడు, ఎవని వీని కనులు తెరిసినో అదియు మేము ఎరుగము, అదియు మేము ఎరగము. ఎంత చక్కగా తల్లిదండ్రులండి. ఈ విషయంలో ఈ లోకంలో ఏదైనా పరిస్థితి, అపాయకరమైన పరిస్థితి వస్తే ఎవరైనా అండగా ఉంటారో లేదో కానీ ఖచ్చితంగా అండగా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసా? తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమన్నారు, వాడు మా బిడ్డే, అంతకుముందు చూపు లేదు, ఇప్పుడు చూపు వచ్చింది, సరే చూపు ఎట్లా పొందాడు అంటే వెంటనే ఇప్పుడు తల్లిదండ్రులు వారిలో ఏమైందంటే స్వార్థం వచ్చేసింది. ఎట్లా పొందాడు అని యేసుని గురించి చెప్తే, యేసు అని ఒప్పుకున్నందుకు యూదులైన వారు మమ్మల్ని వెలివేస్తారన్న భయం వచ్చేసి, ఒక పక్క కొడుకు విషయంలో న్యాయం జరగాలన్న విషయం ఉన్న తల్లిదండ్రులు చెప్తేనే కానీ అక్కడ న్యాయం జరుగుతుంది. అట్లా చెప్పాల్సి వచ్చినా కూడా ఈ తల్లిదండ్రులు స్వార్థం చూసుకున్నారు. ఏం చూసుకున్నారు? స్వార్థ ప్రయోజనాలు చూసుకున్న వారుగా ఉన్నారు, భయపడిన వారుగా ఉన్నారు. ఇక చేతులు కడుక్కోవడం మొదలుపెట్ట, ఆ విషయం మాత్రం మమ్మల్ని అడగొద్దు. వీడు గుడ్డివాడే కానీ మాట్లాడడం మోగవాడు కాదుగా, వయసుకు వచ్చిన వాడేగా, వివరం తెలిసిన వాడేగా, వాడు మా బిడ్డ కాదని చెప్పగలుగుతాం కానీ ఎలాగ స్వస్థత వచ్చిందో మాకు తెలియదు, వాడినే అడిగి మీరు తెలుసుకోండి అని అండగా ఉండవలసిన తల్లిదండ్రులే స్వార్థానికి, ఇతరులకు భయపడి ఏం చేశారో తెలుసా? చేతులు ఎత్తేసిన వారుగా ఉన్నా. తల్లిదండ్రుల దృష్టిలో వీడు కుమారుడుగానే ఉన్నాడు కానీ ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే కుమారుడైనా సరే తప్పించుకోవాలన్న ఆలోచన ఎవరిలో కనపడుతుంది? తల్లిదండ్రుల దృష్టిలో కనపడుతుంది. ఇక్కడ గుడ్డివాని చుట్టూ శిష్యులైన వారు ఉన్నారు. వీడు రోగం గురించి మాట్లాడలా, రోగానికి వచ్చిన కారణం గురించి మాట్లాడుతున్నారు. గుడ్డివాని చుట్టూ విరోధులు ఉన్నారు. వీడు ఎందుకు స్వస్థపడ్డాడు, స్వస్థత గురించి మాట్లాడాలా, ఎవడు స్వస్థత ఇచ్చాడు, ఎప్పుడు స్వస్థత ఇచ్చాడు, ఏ రోజున స్వస్థత ఇచ్చాడు అని మాట్లాడుచున్నారు. ఇక్కడ ఈ గుడ్డివాని చుట్టూ ఎవరున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డను ఒప్పుకుంటున్నారు కానీ అపాయం వారి మీదకి వస్తుందంటే వారి చేతులు కడుక్కొని స్వార్థంతో పక్కకి వెళ్ళేవారుగా ఉన్నారు. కానీ గుడ్డివాని దగ్గర ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందరిలాగా ఆయన నెపములు నెట్టి తప్పించుకోవడం లేదంటండి. దేవుని యొక్క మహిమ వీని యందు ప్రత్యక్షతపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అక్కడ అనేక మంది ఆ గుడ్డివాని చుట్టూ ఉన్నారు కానీ వాస్తవంగా ఈ గుడ్డివాడైతే శారీరకంగా గుడ్డివాడే కానీ అక్కడ ఉన్నవారు మాత్రము ఆత్మీయంగా గుడ్డివారు. దేవుని యొక్క మహిమను గుర్తించలేని గుడ్డివారు, దేవుని యొక్క స్వస్థతను గుర్తించలేని గుడ్డివారు, దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోలేని గుడ్డివారు, ఆయనే మెస్సయ్య అని నోటి ద్వారా పలకలేని గుడ్డివారు, కనులారా చూచారు కానీ నోరారా ఒప్పుకోలేని గుడ్డివారు కనపడుచున్నారు. మనలో చాలామంది దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడతాం కానీ అది మన విషయానికి వచ్చేప్పటికి దాన్ని ఒప్పుకోవాలంటే ఒప్పుకోలేని గుడ్డివారు. వారి జీవితంలో ఈ ఆశ్చర్యకార్యం జరిగించాడు, వీరి జీవితంలో ఈ ఆశ్చర్యకార్యాలు జరిగించారని మనం నమ్ముతాము. కానీ మన విషయానికి వచ్చేపాటికి దేవుడు మన జీవితంలో స్వస్థత కార్యం జరిగిస్తాడు అంటే నమ్మలేని గుడ్డివారుగా ఉంటాం. కాబట్టి మనము అనేక మంది దగ్గర తిప్పలబడి ఉన్నదంతా ఖర్చు చేసుకుని చివరికి అంతా పోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆధారపడేవాడుగా ఉంటాం. ఇది ఆత్మీయమైన గుడ్డితనం, ఆత్మీయమైన గుడ్డితనం. ఇప్పుడు గుడ్డివాని దృష్టిలో ప్రభు ఎలాగున్నాడు? ఒక మనుష్యుడుగా మొదలుపెట్టిన ఈ గుడ్డివాడు చివరికి అతను ఎలాగ ముగించాడో తెలుసా?
ప్రభువుగా తన అధికారాన్ని, అతని కింద దాసత్వాన్ని ఒప్పుకున్నవాడిగా ఉన్నాడు. ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, ఆయన చుట్టూ తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన చుట్టూ శాస్త్రులు, ప్రధానులు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క అధికారాన్ని గుర్తించలేని గుడ్డివారిగా ఉన్నా. ఈ వాక్యం వింటున్న నీవు ప్రభువుని ఎలాగ చూస్తున్నావు? నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ఎలాగ చూసేవాడిగా ఉంటున్నావు? శిష్యుల్లాగా ఆటంకం వైపు కాకోకుండా ఆటంకం కలిగిన కారణాలు వెతికే పనిలో ఉన్నావా? శాస్త్ర పరిశీలన జరిగిన మంచిని గురించి మాట్లాడుకోకుండా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా ఎందుకు జరిగిందని జరిగించిన వారిని గురించి నీవు చులకనగా కానీ లేకపోతే అసూయతో కానీ విరోధ భావంతో కానీ మాట్లాడుచున్నావా? తల్లిదండ్రుల్లాగా జరిగిన మంచి గురించి మాట్లాడుచు ఉన్నారు, కానీ ఆ మంచి పక్షంగా నిలబడలేకోకుండా చేతులు కడుక్కునే వారిలాగా ఉన్నారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే మంచిని గురించి మాట్లాడుతున్నాడు, గుడ్డివాని గురించి మాట్లాడుతున్నాడు, చేసింది మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత వీని యందు బయలుపరచడానికి ఏ కార్యం జరిగిందని గుడ్డివాడిని 10 మంది ముందు ఏం చేశాడంటే బలపరిచిన వాడుగా ఉన్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మన ఎడల చూపించును గాక. దేవుడు కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించును గాక.